హలో అండి, అందరికీ నమస్కారం. ఆహ్, వీడియో కంటెంట్‌లోకి ఫర్దర్‌గా వెళ్ళే ముందు ఒక ముఖ్య గమనిక. నేను సెబీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ లేదా ఆర్థిక విశ్లేషకుడిని కాను. ఈ ఛానల్‌లో అందించేటువంటి కంటెంట్ కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తమ సొంత పరిశోధన చేసుకోవాలని లేదా సెబీ రిజిస్టర్డ్ ఆర్థిక నిపుణుడి సలహాని పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నాను. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి టాపిక్ వచ్చి ప్రమోటర్ బయింగ్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ అండ్ ప్రిఫరెన్షియల్ ఇష్యూస్. సో ప్రస్తుతం నిఫ్టీలో జరుగుతున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోటర్ బయింగ్ ఎటువంటి స్టాక్స్లో బయింగ్ అనేది కొనసాగిస్తున్నారు వయా ఓపెన్ మార్కెట్ అండ్ ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ ద్వారా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. సో ప్రస్తుతం మీకు ప్రజెంట్ చేస్తున్నటువంటి కంటెంట్ ప్రకారం ఈ పర్టికులర్ స్టాక్స్లో ప్రమోటర్స్ అనేవారు ఇటువంటి పర్సంటేజ్లో ఈ స్టాక్స్ని ఓపెన్ మార్కెట్ నుంచి కొంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ పర్టికులర్ స్టాక్స్లో ప్రమోటర్స్ అనేవారు ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ ద్వారా ఇంతింత పర్సంటేజ్లో ఈ పర్టికులర్ స్టాక్స్ని కొంటూ ఉన్నారు. మరి సహజంగా మనం ఇటువంటి డేటాని కనుక ఎవరి ద్వారా అయినా విన్నా కానీ లేదంటే ఏదైనా పర్టికులర్ సోర్సెస్ ద్వారా విన్నా మనకు వచ్చేటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నిజంగా ఇటువంటి ప్రమోటర్ యాక్టివిటీ జరిగిందా ఈ షేర్స్లో అని తెలుసుకోవడానికి, లేదా అటువంటి ప్రమోటర్ యాక్టివిటీ జరుగుతున్న సమయంలో అంటే జరిగిపోయిన తర్వాత కంటే కూడాను జరుగుతున్న సమయంలో ఎలా తెలుసుకోవాలి అని తెలుసుకోవడానికి నేను వాడేటువంటి టూల్ వచ్చి చార్టింగ్ అనేది ఏంటంటే ఒక ఓపెన్ సోర్స్ టూల్. దాంట్లో మనం రాసుకున్న కండిషన్స్ ప్రకారం ఏదైనా పర్టికులర్ స్టాక్లో ఒక అబ్నార్మల్ యాక్టివిటీ జరిగినట్లయితే ఆ కండిషన్స్ మీట్ అయినప్పుడు చార్టింగ్ అనేది ఆ పర్టికులర్ స్టాక్స్ని ఫిల్టర్ చేసి మనకి ఆ టైంలో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనం ప్రీవియస్ స్లైడ్స్లో చూసినటువంటి స్టాక్స్ని నిజంగా అటువంటి యాక్టివిటీ జరిగిందా అనేది మనం రెండు విధాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి, చార్టింగ్ స్క్రీనర్లో దొరికేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయినా కానీ, లేదా ఆ పర్టికులర్ డేలో జరిగినటువంటి వాల్యూమ్ యాక్టివిటీ ద్వారా కానీ. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను అన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేయకుండా సెలెక్టెడ్గా ఓన్లీ 3 స్టాక్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. దాంట్లో భాగంగా నేను ఫస్ట్ చేసుకున్నటువంటి స్టాక్ వచ్చి ఎలక్ట్రికాస్ట్ని కనుక మనం గమనించినట్లయితే మనం చార్టింగ్లో రాసుకున్నటువంటి కండిషన్స్ ఏంటంటే 12th మార్చ్ రోజున ఈ స్టాక్లో ఏదో ఒక వాల్యూమ్ యాక్టివిటీ జరిగింది అనేది ఆ పర్టికులర్ తేదీ రోజున ఐడెంటిఫై చేసి మనకి చార్టింగ్లో చూపెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా 25th మార్చ్ రోజున కూడాను ఈ ఎలక్ట్రికాస్ట్ అనే స్టాక్లో ఇటువంటి ఒక బయింగ్ యాక్టివిటీ, అంటే నార్మల్గా జరిగే బయింగ్ యాక్టివిటీ కంటే కూడాను కొంచెం ఏదో ఎక్కువగా యాక్టివిటీ జరిగిందనేది చార్టింగ్ అనేది ఐడెంటిఫై చేసి మనకి చూపెట్టడం అనేది జరిగింది. సో ఈ చార్టింగ్ అనేది ఎలా వాడాలి, దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలనేది మనం వేరే ఒక వీడియోలో డిస్కస్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఎలక్ట్రికాస్ట్లో మరి 12th మార్చ్ నుంచి ఏం జరిగింది అనేది మనం కనుక గమనించినట్లయితే 12th మార్చ్ రోజున ఈ పర్టికులర్ స్టాక్ అనేది మనం వాడుతున్నటువంటి ఈ కస్టమ్ ఇండికేటర్స్లో ఈ అప్పర్ పర్పుల్ లైన్ అనే దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళడానికి ప్రయత్నించి 82 రూపీస్ 82 పైసా అనే ప్రైస్ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ వచ్చి నెక్స్ట్ డే నుంచి కాస్త ప్రైస్ అనేది కిందకి రావడం అనేది జరిగింది. అలా జరుగుతూ వచ్చి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆరెంజ్ అండ్ రెడ్ లైన్స్ జోన్లో ఈ పర్టికులర్ స్టాక్ అనేది సపోర్ట్ తీసుకొని తిరిగి పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఒకవేళ ఈ పర్టికులర్ జోన్లో కనుక ఈ స్టాక్ సపోర్ట్ తీసుకోకుండా ఉండినట్లయితే స్టాక్ ఇంకా కూడా కొంచెం కిందకి వచ్చి ఉండే ఛాన్స్ ఉండేది.
అలా రావడం అనేది ఎక్కడి వరకు ఉండేదంటే ఈ లోవర్ పర్పుల్ లైన్ వరకు వచ్చి తిరిగి స్టాక్ అనేది పైకి వెళ్ళి ఉంటుంది. సో జనరల్గా ఈ ఇండికేటర్స్ మనకి అటువంటి ఇన్ఫర్మేషన్ని ఇస్తూ ఉంటాయి. ఒక పర్టికులర్ స్టాక్ ఎప్పుడు కొనాలి, కొంటే దాన్ని ఫర్దర్గా ఎనాలిసిస్ చేసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనేది ఇప్పుడు ఈ పర్టికులర్ స్టాక్లో చూసినట్లయితే మనకి క్లియర్గా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ అనేవి ఇండికేటర్స్ ఆటోమేటిక్గా డ్రా చేసి చూపెట్టడం అనేది జరిగింది. సో దాని తర్వాత నేను సెకండ్ చూస్ చేసినటువంటి స్టాక్ వచ్చి అపోలో పైప్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే చార్టింగ్లో మనం రాసుకున్నటువంటి కండిషన్స్ ప్రకారం 6th ఫిబ్రవరి 9th మార్చ్ అండ్ 11th మార్చ్ రోజున చూసినట్లయితే ఈ పర్టికులర్ స్టాక్లో కొంచెం అబ్నార్మల్ యాక్టివిటీ, అంటే కొంచెం బయింగ్ వాల్యూమ్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి అనేది చార్టింగ్ మనకి ఐడెంటిఫై చేసి చూపెట్టడం అనేది జరిగింది. సో ఆ డేటా ప్రకారం మనం గమనించినట్లయితే అపోలో పైప్స్లో కనుక చూసినట్లయితే మనకి 6th ఫిబ్రవరి రోజు నుంచి కూడా ఈ స్టాక్ ఏమైందంటే సైడ్ వేస్ మూవ్ అవుతూ, అంటే ఈ పర్టికులర్ స్టాక్లో ప్రైస్ అనేది పెద్దగా కిందకి రాకుండా ఇలా సైడ్ వేస్ మూవ్ అవుతూ ఈ రెడ్ లైన్ అనే దాన్ని టచ్ చేసి ఫర్దర్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. అలా వెళ్తున్న క్రమంలో మనం క్లియర్గా చూడొచ్చు 9th మార్చ్ అండ్ 11th మార్చ్ రోజున ఈ జరిగినటువంటి ఈ వాల్యూమ్ యాక్టివిటీ వలన స్టాక్ ప్రైస్లో కొంచెం మొమెంటం అనేది కనబడింది. దాని తర్వాత చూసినట్లయితే స్టాక్లో మెల్లిగా తిరిగి ఒక చిన్న సైడ్ వేస్ మూమెంట్ అని చెప్పాలి దీన్ని. సో 444 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ఫర్దర్గా మెల్లిగా ఇలా మూవ్ అవుతూ ఇలా ఈ లోవర్ పర్పుల్ లైన్ని టచ్ చేసి మళ్ళా ఫర్దర్గా పైకి వెళ్ళడానికి ప్రయత్నించింది. మరి ఈ పర్టికులర్ స్టాక్లో ఇది రైట్ టైం కొనడానికి అనుకూలంగా ఉందా లేదా అనేది మనకి ఈ ఇండికేటర్స్ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో ప్రస్తుతం చూసినట్లయితే మనం ఈ పర్టికులర్ స్టాక్లో క్లియర్గా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ అనేటివి మనకి ఈ ఇండికేటర్స్ డ్రా చేసి చూపెట్టడం అనేది జరుగుతూ ఉంది. దాని తర్వాత నేను చూస్ చేసినటువంటి మూడవ స్టాక్ ప్రమోటర్ ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి స్టాక్ వచ్చి ఆ లిస్ట్లో నుంచి నేను చూస్ చేసుకున్నటువంటి స్టాక్ వచ్చి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనే స్టాక్ మనం గమనించినట్లయితే చార్టింగ్ మనకి 12th మార్చ్ రోజున ఈ పర్టికులర్ స్టాక్లో కొంచెం హ్యూజ్ నార్మల్గా జరిగేటువంటి వాల్యూమ్ యాక్టివిటీకి కన్నా కూడాను కొంచెం హ్యూజ్ వాల్యూమ్ బయింగ్ యాక్టివిటీ అనేది జరిగిందని చెప్పి చార్టింగ్ ఐడెంటిఫై చేసి మనకి లిస్ట్లో చూపెట్టడం అనేది జరిగింది. సో దాని ప్రకారం జేఎస్డబ్ల్యూని స్టాక్ని కనుక మనం చూసినట్లయితే ఈ పర్టికులర్ స్టాక్ కూడాను 12th మార్చ్ నుంచి దాని తర్వాత కూడాను కొంచెం మెల్లిగా స్టాక్ ప్రైస్ అనేది సైడ్ వేస్ లేదంటే ఆ పర్టికులర్ జోన్లో మూవ్ అవుతూ ఈ పర్టికులర్ కింద లోవర్ పర్పుల్ లైన్ అనే లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ప్రస్తుతం స్టాక్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ స్టాక్లో చూసినట్లయితే మన పర్టికులర్ ఈ కస్టమ్ ఇండికేటర్స్ క్లియర్గా ఏ పాయింట్స్ దగ్గర ఏ ప్రైస్ పాయింట్స్ దగ్గర రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ని ఉంటుంది అనేది మనకి ఈ ఇండికేటర్స్ క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఈ కస్టమ్ ఇండికేటర్స్ ద్వారా ఏ పర్టికులర్ స్టాక్ అయినా కూడాను ఏదైనా ఇటువంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు ఆ పర్టికులర్ స్టాక్ని ఎప్పుడు కొనాలి, కొంటే ఎక్కడ స్టాప్ లాస్ తీసుకోవాలి, లేదా పెరుగుతూ ఉంటే ఇంకా ఎంతవరకు పెరగచ్చు, లేదా పడుతూ ఉంటే ఎక్కడ వరకు తగ్గుతూ వచ్చి స్టాక్ అనేది సపోర్ట్ తీసుకోవచ్చు అనేది ఈ పర్టికులర్ కస్టమ్ ఇండికేటర్స్ ద్వారా మనము క్లియర్గా ఐడెంటిఫై చేసుకోగలము. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.